కూడా అధికార పార్టీలో ఏకైక ఎంపీటీసీగా ఉన్నాను. ఒక గ్రామ అభివృద్ధి కోరుకునేవాడిని నేను. దగ్గర దగ్గర 40 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేకుండా అల్లాడుతా ఉన్నారు ఈ రోజు. గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మాలి చేయాలని ఎంఆర్ఓ ఆర్ఐ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తారు. అధికార పార్టీ ఎంపీటీసీని నేనేం అనామకుడిని కాదు. మీ ఫోన్ రికార్డ్ చేస్తున్నాము, పెట్టు, నా మీద కేసు పెట్టి నా మీద చర్య తీసుకో. ఎమ్మెల్యే గారు చెప్పుకున్నా కూడా ఎంఆర్ఓ ఇంత నిర్లక్ష్యంగా చూపిస్తున్నా అంటే నా స్వస్థల మీదే 7 అర్జీలు ఇచ్చా. గ్రామం ఆస్తి దోచుకోవాలని చూస్తే ఆయన అర్జీ ఇస్తే జేసీ గారు ఈ రోజు వచ్చారు. అమ్మేదానికి కొనేదానికి మీరు వచ్చేసారు. జేసీ గారు ఏమంటారు, నాకు అసలు తెలియదు, మీరు అర్జీ ఇచ్చారా అంటారు. ఉన్నాయి, అన్ని ఉన్నాయి నా దగ్గర, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా. ఇది ఇబ్బందుల్లో ఉంది సార్, ఇది ఇట్లా ఉంది, గ్రామానికి ఉపయోగపడేది. మరో జేసీ గారు తెలియపరచాలి కదా. ఆ ఫేక్ తీర్మానాల మీద వాళ్ళని చర్య తీసుకోమనండి ఫస్ట్. ఇవన్నీ ఎంఆర్ఓ తెలీదా, ఆర్ఐకి తెలీదా? ఏం చేస్తున్నారు అసలు? ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా ఎంఆర్ఓ ఆర్ఐ తీసుకోవట్లేదంటే మా ఫోన్లే రికార్డ్ చేసాం బెదిరిస్తున్నారంటే ఆర్ఐ ఎంఆర్ఓ. టీ కాఫీ ఇవ్వలే, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయకుండా ఉంటే చాలు. ఇట్లా అడ్డోళ్ళని మండలంలో పెట్టి ఏమి లేకుండా ఇవన్నీ తెలుసుకోకుండా నాకేం తెలియదు అని చెప్పి ఇక్కడ జేసీ గారు వస్తే వినడానికి విడ్డూరంగా ఉందని. పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈ ఏంది వాళ్ళకి అప్రతిష్టలు?